హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే వీడియోలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా ఎలా మార్చుకోవాలనే చూపిస్తున్నాను. ఇదైతే మా ఫాదర్ ఫోటో. దీనైతే ఈరోజు మీకు కలర్గా మార్చి చూపిస్తాను. వితిన్ 1 సెకండ్, మ్యాక్సిమం 5 సెకండ్స్ పడుతుంది. వితిన్ 5 సెకండ్స్లో మనం అయితే కలర్గా మార్చుకోవచ్చు. ముందు గూగుల్లో palette.fm అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత palette.fm ఏదైతే సైట్ ఉందో ఆ సైట్లోకి వెబ్సైట్లోకి విజిట్ అవ్వండి. చూసారు కదా, బ్లాక్ అండ్ వైట్ ఫోటో చాలా కలర్స్గా అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అప్లోడ్ న్యూ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. మీ పీసీలో ఏదైతే ఉందో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఓపెన్ అవుతుంది. సో కొంచెంసేపు టైం పట్టిద్ది, లోడ్ అనేది అవుతుంది. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ అనేవి లోడ్ అవుతుంది. దాంట్లో మనకి ఏ కలర్ కావాలనుకున్నట్లయితే ఆ కలర్స్లో అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది క్లాసిక్, బాగుంది, సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. కానీ నెక్స్ట్ వన్ చూస్తున్నాను బెటర్ కోసం. మీకు మొత్తం చూడండి, ఫొటోస్ అన్నీ క్లిక్ చేస్తున్నాను. దాంట్లో ఏది మీకు యాప్ట్గా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. సో ఇది ఆప్షన్ 2, రెండో ఆప్షన్ అండి. అలాగే 3 ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను, 4 ఆప్షన్. అలాగా మొత్తం చాలా అన్లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలా వరకు కలర్స్ అనేవి అన్ని కలర్ గ్రేడింగ్లో ఉన్న కలర్స్ అన్నీ వీడైతే మనకి ఇచ్చేయడం జరిగింది. సో ఈ సైట్ అయితే ఫ్రీ, ఎలాంటి మనీ పే చేయక్కర్లేదు. మనం జస్ట్ మనకి ఏదైతే ఉందో జీమెయిల్ ఉండాలి. జీమెయిల్తో సైన్అప్ అయితే సరిపోతుంది. సో నేనైతే 1 బై 1 చెక్ చేశాను. ఇక్కడ గూగుల్లో అడిగింది. గూగుల్ నా ఏదైతే జీమెయిల్ అడ్రస్ ఉందో దాంతో నేను క్లిక్ హియర్ విత్ గూగుల్ కొట్టాను. నా జీమెయిల్తో లాగిన్ అయిపోయాను. సైన్అప్ అయిపోయిన తర్వాత మనకైతే ఈ వాటర్ మార్క్ లేకుండా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కింద చూశారు కదా, palette.fm అని ఉంది. ఆ ఆప్షన్ అనేది మనకు అది లేకుండా మనకి ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. సో నాకైతే బ్లూ కలర్ది బాగా నచ్చింది. మా మదర్కి మాత్రం ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇది మా మదర్కి నచ్చింది. మీకు ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి. సో నేనైతే బ్లూ కలర్ అన్నాను. మా మదరు లాస్ట్లో వచ్చిన కలర్ అంటున్నారు. నేనైతే బ్లూ కలర్ది డౌన్లోడ్ చేసేసుకున్నాను. సో నా పీసీలోకి అయితే ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటా. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. అలాగే హెచ్డి నో లోగో అని ఉంది, చూసారా? నో లోగో కోసం మనం జీమెయిల్తో సైన్ అప్ అవ్వాలి. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మామూలుగా ఆర్డినరీగా డౌన్లోడ్ అవుతుంది. నాకైతే హెచ్డి కావాలని నేను జీమెయిల్తో లాగిన్ అయిపోయాను. సో హెచ్డితో డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ కొట్టాను. డౌన్లోడ్ అనేది నా పీసీలోకి అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో 2 చూపిస్తున్నాను, చూడండి డిఫరెన్స్. మీకు ఏది నచ్చిందో చెప్పండి. మీకు కనుక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే హర్షవర్ధన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.